మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డీసీపీ యోగేష్ గౌతమ్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో పార్టీ మూలాలపై సిట్ విచారణ జరపనుంది. మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డీసీపీ యోగేష్ గౌతమ్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో పార్టీ మూలాలపై సిట్ విచారణ జరపనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ప్రభుత్వము కీలక నిర్ణయం కూడా తీసుకుంది. అయితే ఇందులో చూస్తే మాత్రము సిట్ కూడా ఏర్పాటు చేసింది. డీసీపీ యోగేష్ గౌతమ్ నేతృత్వంలో ఈ యొక్క సిట్ ఏర్పాటు చేసింది. అయితే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ సంబంధించిన నేపథ్యంలో అక్కడ ఎలాంటి కార్యకలాపాలు జరుగుతున్నాయి, అంతేకాకుండా గతంలో డ్రగ్స్ కు సంబంధించిన పార్టీస్ ఏమైనా జరిగాయా, అయితే దీనిపైన పూర్తిగా సిట్ అధికారులు ఆరా తీయనున్నారు. అయితే ఇందులో చూస్తే మాత్రము పోలీసుల పైన కాల్పులు జరిపిన నమిత్ శర్మ వ్యవహార శైలి కావచ్చు, ఆయన చేస్తున్న దందాల పైన కూడా పోలీసులు అంటే సిట్ అధికారులు ఆరా తీయనున్నారు. అయితే మొత్తానికి ఇక్కడ డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు, అంతేకాకుండా డ్రగ్స్ కు సంబంధించి ఎక్కడెక్కడ కొనుగోలు చేశారు, దానిపైన కూడా ప్రధానంగా ఇటు పోలీస్ సిట్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో విచారణ జరపనున్నారు. మొత్తానికి చూస్తే మాత్రము వీరిని కస్టడీ పిటిషన్ కూడా పోలీసులు ఈ రోజు వేయనున్నారు. ఎందుకంటే వీరి కస్టడీ తీసుకుని విచారిస్తే మాత్రము చాలా విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఫామ్ హౌస్ లో డ్రగ్స్ దందనే కాదు, ఇంకా ఎలాంటి దందాలు కొనసాగిస్తుంది, అసలు ఫామ్ హౌస్ ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు, దానికి సంబంధించి వెనక ఏం జరుగుతుంది అనే దానిపైన కూడా పూర్తిగా ఆరా తీసే పనిలో కూడా సిట్ అధికారులు ఉన్నారు. మొత్తానికి చూస్తే సిట్టుకు సంబంధించిన నేపథ్యంలో చూస్తే మాత్రము పైలట్ రోహిత్ రెడ్డికి కావచ్చు, అంతేకాకుండా రితీష్ రెడ్డి, నమిత్ శర్మ, ఈ ముగ్గురికి సంబంధించిన దందాల పైన కూడా సిట్ అధికారులు ఆరా తీసి పూర్తిగా నివేదిక కూడా ప్రభుత్వానికి అందజేయనున్నారు. అంతేకాకుండా ఇందులో నమిత్ శర్మకు సంబంధించిన నేపథ్యంలో చూస్తే ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడిగా తెలుస్తుంది. ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎక్కడెక్కడ చేస్తున్నారు, అంతేకాకుండా ఇందులో ఎలాంటి వ్యాపారం చేస్తున్నారు అనే దానిపైన కూడా సిట్ అధికారులు పూర్తిగా విచారణ కూడా కొనసాగించనున్నారు. ఓకే రైట్, థ్యాంక్ యూ పవన్.